హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమైన భోజనం. ఈ సంక్రాంతి కనుమకి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ దూది లాంటి ఉల్లిగారులు చేసుకోండి. ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల పప్పు వేసి 1-2 సార్లు శుభ్రపరచుకొని 4 గంటల సేపు ఇది నానబెట్టి ఉంచుకోవాలి. 4 గంటల తర్వాత నానిన పిండిని ఒకసారి కడుక్కొని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. ఇలా కడుక్కున్న పిండిని గ్రైండర్లో, మిక్సీలో లేకపోతే రోల్లో మీకు నచ్చిన దాంట్లో వేసి రుబ్బుకోవాలి. దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి, కాస్త తడి చేసుకుంటే చాలు. ఇది గారెలు కాబట్టి వాటర్ తక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పిండిని సగం రుబ్బాక ఇందులో తగినంత సాల్ట్ వేసి మరి కొంచెంసేపు రుబ్బుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మన రుబ్బు అనేది మరి కాస్త గుల్లగా వచ్చి గారెలు దూదిల్లా వస్తాయి. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బాక్స్లో తీసి వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా అల్లం తరుగు, అలానే కరివేపాకు వేసి మరి కాసేపు కలుపుకోవాలి. అప్పుడు ఉల్లిపాయ గారెలు అనేవి మరింత టేస్టీగా ఉంటాయండి. ఇలా కలుపుకున్న పిండిని తీసి ఒక పక్కన పెట్టి ఉంచుకోండి. ఈలోపు స్టవ్ మీద కళాయి పెట్టి అది వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ ఇలా వేడెక్కుతుండగా ఒక ప్లేట్లో కొంచెం వాటర్ పెట్టి పక్కన ఉంచుకోవాలి. చేతిని అందులో ముంచి పిండిని ఒక్కొక్క ముద్దగా తీసుకొని ఇలా రౌండ్గా చేసి మధ్యలో ఒక చిల్లు పెట్టి దీన్ని ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి. ఇదే విధంగా చేతిని తడుపుకుంటూ ఒక్కొక్క ముద్ద తీసి దాన్ని రౌండ్గా చేసి చిల్లులు పెట్టి గారెలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ గారెలు పొంగుతున్నాయి కదండి, ఇలా పొంగినప్పుడు వీటిని మరోవైపు తిప్పుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకో విషయం అండి, మనం గారెలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల మనకి గారెలు అనేవి బాగా పైన మాడిపోయి లోపల ముద్ద అలాగే ఉండిపోతుంది. చూడండి, మీడియం ఫ్లేమ్లో మనం చక్కగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు వీటిని నెమ్మదిగా ఒక పుల్లతో ఇలా జల్లెల్లో వేసుకొని నూనె వాడే వరకు ఉంచి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మరొకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. నీటిలో చేయి తడిపి ఇలా ఒక్కొక్క ముద్దని తీసుకొని చేత్తో నెమ్మదిగా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకుంటూ మధ్యలో చిన్న కన్నం పెట్టి దీన్ని ఆయిల్లో వేసుకుంటే మనకి చక్కటి గారె అనేవి వస్తాయి. అంతే, ఈ గారెల్ని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ అటు ఇటు తిప్పుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీస్తే మనకి ఎంతో రుచికరమైన ఉల్లిగారెలు రెడీ అయిపోతాయి. ఈ గారెల్ని ఉట్టిగా అయినా లేదంటే ఎటువంటి కాంబినేషన్స్తో అయినా తినవచ్చు. చట్నీస్తో, నాన్ వెజ్ కర్రీస్తో భలే ఉంటుంది. నేనైతే దీన్ని నాన్ వెజ్ కర్రీ స్పెషల్గా మటన్తో తినాలి అని అనుకున్నాను. అందుకే దీంతో పాటు మటన్ కర్రీ కూడా చేశాను. మీకు ఎవరికైనా మటన్ కర్రీ ఎలా చేయాలో కావాలంటే ఒక లైక్ బటన్ కొట్టండి. తప్పకుండా ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేసి పెడతాను. ఇంకేంటండి, ఇప్పుడు సర్వింగ్ టైం. ఆయిల్లో నుంచి పైకి తీసుకొని ఇంకా ప్లేట్లో వేసుకొని తినడమే. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్. అన్నట్టు నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి.